ఉదయం లేచి నేను వంట చేస్తున్న టైంలో అయితే బయటైతే ఏదో గొడవ జరుగుతుంది. ఏంటా అని చెప్పేసైతే ఇంకా బయటకి వెళ్లి చూడంగానే అటు పక్కింటావిడ, ఇటు పక్కింటావిడ ఇద్దరు కొట్లాడుతూ ఉన్నారు. అదేం జరిగిందో నాకైతే తెలీదు కానీ నేను వెళ్లి నించోంగానే గొడవ జరుగుతున్న టైంలో అయితే ఇంకా తప్పెవరిదో చెప్పు మౌనిక అని చెప్పేసి నన్నైతే అడిగారు. నాకేం తెలుసు నేను ఇప్పుడే వచ్చాను కదా! అని చెప్పేసైతే ఇంకా ఎవరికీ ఏం చెప్పకుండా బావ వస్తున్నాను అని చెప్పేసైతే లోపలికైతే వచ్చాను. వాళ్ళ ఆయన పిలవడం లేదు. లోపలికెందుకు వెళ్తుంది బావ వస్తున్నాను అని చెప్పేసైతే ఇంకా వాళ్ళు కూడా గొడవ ఆపేసి ఆలోచనలో పడిపోయారు. పక్కింటి వాళ్ళ విషయాలు మనకెందుకు ఏదో గొడవ జరుగుతుంది కదా! ఎవరికీ అని చెప్పేసైతే బయటకి వెళ్లి చూసాం. అంతేగాని మనం అక్కడ వెళ్ళేసైతే ఇంకా పెద్ద తీర్పు ఇవ్వకూడదు కదా! వాళ్ళు గొడవ పడుతూ ఉంటారు. మళ్ళీ రేపు వాళ్ళిద్దరు కలిసిపోతే తర్వాత మనల్నే అంటారు. ఆ రోజు చూసావా నీ తప్పని చెప్పింది. అసలు నీ తప్పు లేకున్నా అని చెప్పేసి మళ్ళీ మన మీద నిందలు వేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి మనకు దూరంగా ఉండడం చాలా మంచిది. అందుకని చెప్పేసి సైలెంట్‌గా లోపలికైతే వచ్చేసాను. ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత వంట అయిపోయిన తర్వాత పిల్లలనైతే రెడీ చేసేసాను. పిల్లలు రెడీ అయితే అయిపోయారు. అయిపోయిన తర్వాత నేనైతే ఇప్పటి నుంచో పిల్లలకైతే కొన్ని పనులైతే నేర్పించాలని అయితే నేను డిసైడ్ అయిపోయాను. అందుకని చెప్పేసి అయితే ఇంక నేను పిల్లలకి అన్నం కలిపేసి ఇంకా మీ బాక్సులు మీరే క్లోజ్ చేసేసుకొని బ్యాగ్‌లో పెట్టేసుకోండి అని చెప్పేసి అయితే రోజు చెప్తాను. ఇంకా వాళ్ళైతే నేను వంట చేసిన తర్వాత బాక్సెస్ అన్నీ కట్టేసిన తర్వాత ఇంక బాక్సెస్ అయితే వాళ్ళే క్లోజ్ చేసేసుకొని వాళ్ళ బ్యాగ్‌లో అయితే ప్యాక్ చేసేసుకుంటారు. టైం అయ్యేసరికి ఇంకా బ్యాగ్ తెచ్చేసుకొని బ్యాగ్‌లో అన్ని వస్తువులు ఉన్నాయా లేవో చూసేసుకొని ఇలా బాక్సెస్ అన్నీ పెట్టేసుకొని ఇంకా బ్యాగ్‌లో అయితే పెట్టేసుకొని వాళ్ళైతే స్కూల్‌కి వెళ్ళడం అయితే జరుగుతుంది. ఇప్పటి నుండే వాళ్ళకి చిన్న చిన్న పనులు అనేటివి మనము నేర్పిస్తూ ఉంటే ఇంకా వాళ్ళైతే మనం ఎప్పుడైనా లేని టైంలో వాళ్ళు చేసుకోవడానికైతే వస్తుంది. వంట అంటే చేసుకోలేరు కానీ ఇలా వంట చేసిచ్చినప్పుడు అలా మనం బాస్కెట్లు ప్యాక్ చేసేసుకొని ఇంక మనం పెట్టేసుకుంటే కొద్దిగా పనైతే తగ్గిపోతుందిగా. వాళ్ళకి కూడా పనొచ్చినట్టుగా ఉంటుంది అని చెప్పేసైతే నేను వాళ్ళకి పని చెప్పడం జరుగుతుంది. చేయాలి చిన్న పిల్లలని మనం ఊరుకుంటే ఎలా? వాళ్ళకి అన్నీ రావాలి, అన్నీ తెలవాలి అని చెప్పేసి నేను ఇంకా వాళ్ళతో పనైతే చేపిస్తూ ఉంటాను. వాళ్ళు పని కూడా చేస్తూ ఉంటారు. ఉదయం లేవంగానే ఇంకా వాళ్ళు ఫ్రెష్ అప్ అవ్వంగానే వాళ్ళ స్నానాలు అయిపోగానే ఇంకా వాళ్ళ డ్రెస్సులకి ఇలా రెడీ చేసేసుకొని దువ్వెన, నూనె తెచ్చేసుకొని అయితే పెట్టేసుకుంటారు. ఇంకా నేను వాళ్ళనైతే రెడీ చేసిన తర్వాత బాక్సెస్ అయితే వాళ్ళు క్లోజ్ చేసేసుకుంటారు. తర్వాత స్కూల్‌కి వెళ్తారు.